అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం అభివృద్ధికి పొన్నమండ లక్ష్మణస్వామి విశేష కృషి చేశారని జిల్లా డిఆర్ఓ మోహన్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి మహోత్సవాల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ అగ్నికుల వీర సంప్రదాయానికి వారసుడు పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ అని తెలిపారు. తన సామాజిక వర్గంతో పాటు పేదల అభ్యున్నతికి విశేష కృషి చేసిన సమాజ సంస్కర్తాన్ని కొనియాడారు. 1890లో కాకినాడ సమీపంలోని కోరంగి గ్రామంలో అగ్నికుల క్షత్రియుల ప్రప్రథమ రాష్ట్ర స్థాయి మహాసభ నిర్వహించి ఆ సామాజిక వర్గీయులను ఒకే తాటిపై తీసుకొచ్చారన్నారు. ఆయుర్వేద వైద్య రంగంలోనూ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ విశేష సేవలు అందించారన్నారు. 120 రకాల ఔషధాలను తయారు చేసి దేశ విదేశాలకు పంపిణీ చేసిన మహనీయుడిని కొనియాడారు. అగ్నికుల క్షత్రియ సమాజానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ఆయన కృషి ఫలితంగానే 1927లో జీవన్ నెంబర్ 271 ద్వారా అగ్నికుల క్షత్రియులు అనే అధికారిక గుర్తింపు లభించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని అధికారిక రాష్ట్ర పండుగ నిర్వహించాలని నిర్ణయించడం సమాజానికి దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నారు. భావితరాలకు పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ సేవలు తెలియజేయాలన్న లక్ష్యంతో ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం అగ్నికుల క్షత్రియ ప్రతినిధి త్రిమూర్తి మాట్లాడుతూ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని రాష్ట్ర పండుగ నిర్వహిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ ప్రతినిధి శ్రీనివాసులు మాట్లాడుతూ బీసీల మనోభావాలను గౌరవిస్తూ ఆయా వెనుకబడిన వర్గాలకు చెందిన మహనీయుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉదయ్, ప్రదీప్, సుధాకర్, పచ్చాపన్, బీసీ సంక్షేమాధికారి రబ్బానీ భాష, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముందుకు వెళ్ళాలనేసి ఆయన చేసిన మంచి కార్యాలని కూడా ఇంకా రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి కూడా అతను పోరాడి ఇలాంటి బలహీన వర్గాల కోసం చాలా పేదరికంగా ఉండారని చెప్పి వాళ్ళకి చదువు విషయంలో కానీ ఉదయ్ కుమార్ అన్న చెప్పినట్టు విరాళాలు కూడా ఆ రోజు 10 లక్షలు కావచ్చు ఎంతో డబ్బులు సహాయం చేసి ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక మనిషి ఈ రోజు ఉండాడని తెలిసి వన్నికుల క్షత్రులకి ఇంత పెద్ద విషయము గొప్ప విషయం అని అందరి ముందర తెలియజేసుకుంటూ ఈడ వచ్చిన వన్నికుల క్షత్రులందరికీ నా ఒక ಧನ್ಯವಾದಗಳು. ನಮಸ್ತೆ. ನಮ್ಮ ಜಾತಿயின் இன்னொருவர் சத்தியலிங்க நாயக்கர் காக்கிநாடாவில் அவருக்கு ஒரு சிலையை வைத்திருக்கிறார்கள். அவரும் சாரிட்டபிள் ட்ரஸ்ட் வச்சு இன்றைக்கு இருக்கும் அரசியல்வாதிகள் நிறைய பேர் அவர் உருவாக்கி இருக்கார். ஜாதி மதம் இல்லாமல் அவர் கல்வி எம்எல்ஏ எம்பியாகவும் இருக்கிறார்கள், அரசு பணியிலும் இருக்கிறார்கள். அப்படி கொண்ட திரு சத்தியலிங்க நாயக்கர் கூட ஒரு விழா எடுக்க வேண்டும் என்று நாங்கள் கவர்மெண்ட் கிட்ட வேண்டி கேட்டுக்கிறோம். அதே போல இன்றைக்கு முதல்ல நம்ம வர்மா அவர்கள் சாருக்கு பொன்னமண்ட லட்சுமண வர்மா அவர்களின் பிறந்த நாளை சிறப்பாக கொண்டாடியதற்கு இதுக்கு வருகை தந்திருந்த அனைவருக்கும் என்னுடைய நன்றி கண்டவாதத்தை தெரிவித்துக் கொண்டு விடைபெறுகிறேன். நன்றி.